Hello friends, very good afternoon. Welcome to 25th October daily CA for SSC, RRB and as well as banks. So friends, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం డైలీ 10 MCQస్ని అయితే కనుక డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. సో దీస్ MCQs విల్ బి యూస్ఫుల్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ రైటింగ్ ద అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ SSC, CGL, CHSL, RRB, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్ అన్నిటి మీద కూడా మీకు ఆఫర్స్ అయితే కనుక ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఇన్ఫినిటీ, లైక్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద బ్యాంక్ ఆస్పిరెంట్స్కి బ్యాంక్ ఇన్ఫినిటీ అండర్లో మీకు కేవలం 4,000 రూపీస్కి మీకు అయితే కనుక కోర్స్ అవైలబుల్లో ఉందండి. ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ 4,000 రూపీస్కి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ గురించి జస్ట్ 4,800కే మీకు ఈ కోర్స్ అయితే కనుక లభిస్తుంది. సో అండ్ వీ హ్యావ్ ఏ కాంబో కోర్స్ యాజ్ వెల్, లైక్ బీఆర్ఎస్ కాంబో, లైక్ మనకి ఏంటంటే బ్యాంక్, ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి మీకు కవర్ అయిపోతాయి 6,400కే మీకు అయితే కనుక. అండ్ దోస్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ డెడికేటెడ్లీ ఫర్ ఆర్బీఐ గ్రేడ్ బి వాళ్ళకి డెడికేటెడ్గా వీ హ్యావ్ ఏ కోర్స్ 6,400కే మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ వీ హ్యావ్ సుప్రీం కాంబో 10,000 అండి, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 8,000కే యూ విల్ గెట్ దిస్ కోర్స్. అండ్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఈ కోర్సెస్కి ఏంటి అని అంటే కనుక మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయి. అంతే తప్ప మనకి 3 months 6 months అనేటువంటి వ్యాలిడిటీ మనకు ఉండదండి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్సెస్ అన్నీ వస్తాయి. ఆఫర్ మీకు 31st October వరకు మాత్రమే వ్యాలిడ్ ఈ యొక్క రెడ్యూస్డ్ ప్రైజెస్కి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్: on which day is the International Day of Diplomats is celebrated? సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమాట్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా సెలబ్రేట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ఎప్పుడు? October 10th, 24th, 12th అండ్ యాజ్ వెల్ యాజ్ ద December 5th. సో ఎప్పుడు మనకి సెలబ్రేట్ చేస్తారు అని అడుగుతారు. ఎవ్రీ ఇయర్ మనకి యాన్యువల్లీ October 24th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమాట్స్ అండి. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు హైలైట్ ద క్రూషియల్ రోల్ దట్ ఈస్ ప్లేడ్ బై ద diplomats in promoting the international peace and as well as a security ప్రమోట్ చేయడంలో వీళ్ళ యొక్క రోల్ని హైలైట్ చేయడానికి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డేని మనకి సెలబ్రేట్ అయితే కనుక చేస్తారు. సో ఈ యొక్క డేని లైక్ October 24th మనకి ఇలా సెలబ్రేట్ చేయాలి అని అంటూ ఒక పర్టికులర్ డేని మనకి కన్సీవ్ చేసింది. ద ఐడియా వాజ్ యాక్చువల్లీ కన్సీవ్డ్ బై అన్ ఇండియన్ డిప్లొమాట్ విత్ ద నేమ్ అభయ్ కుమార్ అనేటువంటి ఒక ఇండియన్ డిప్లొమాట్ హ్యాస్ ఇన్ ద ఇయర్ 2017 హ్యాస్ కన్సీవ్డ్ దిస్ పర్టికులర్ ఐడియా టు సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమాట్స్ కింద మనకైతే కనుక సెలబ్రేషన్ అయితే కనుక కన్సీవ్ అయితే చేశారు. అండ్ ద ఫస్ట్ సెలబ్రేషన్ మనకి బ్రెజిల్లో మనకైతే కనుక జరిగిందండి. బ్రెజిలియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్ ఈజ్ ఎ సౌత్ అమెరికన్ కంట్రీ. బ్రెజిల్ ప్రెసిడెంట్ వచ్చేసి లూలా డా సిల్వా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. ఈ డేని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే October 24th ఇట్ యాక్చువల్లీ కోయిన్సైడ్స్ విత్ ద యునైటెడ్ నేషన్స్ డే తోటి కూడా మనకి ఏంటంటే కనుక ఈ డే కోయిన్సైడ్ అయితే కనుక అవుతుంది. సో దట్ ఈస్ UN డే, యునైటెడ్ నేషన్ డే ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్. ఎవ్రీ ఇయర్ ఆన్ October 24th మనం అయితే సెలబ్రేట్ చేస్తాం అనమాట. ఎందుకని ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తాము? టు కమామరేట్ ద అఫీషియల్ క్రియేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆన్ 24th October 1945. సో ద 24th October 1945న మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ అయితే కనుక ఎస్టాబ్లిష్ అయ్యింది. అయితే లైక్ ఎర్లియర్ ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత సో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దెన్ విత్ ద సెకండ్ వరల్డ్ వార్, బట్ హౌఎవర్ దిస్ గాట్ ఫెయిల్డ్ అండ్ ఎ న్యూ వరల్డ్ వార్ హ్యాస్ స్టార్టెడ్. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్, దట్ ఈస్ ఫ్రమ్ 1939 to 1945. తర్వాత మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇంక ఎటువంటి ఫ్యూచర్ వార్స్ జరగకూడదు. సో ఫ్యూచర్ వార్స్ నీడ్ టు బి ప్రివెంటెడ్ అండ్ ఇంటర్నేషనల్ పీస్ నీడ్ టు బి ప్రమోటెడ్ అని చెప్పేసి ఈ యొక్క UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 24th October 1945. So and even today United Nations is successful
in its particular mandate to prevent the third world war. So however still there are regional conflicts అయితే కనుక ఉన్నాయండి. సో ఈవెన్ యునైటెడ్ నేషన్స్ is doing its best in order to ప్రమోట్ ద ఇంటర్నేషనల్ పీస్. సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మీకు తెలియాల్సింది ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమాట్స్ అనేటువంటిది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, సో హూ హ్యాస్ కన్సీవ్డ్ ద ఐడియా, ఎప్పుడు ఫస్ట్ సెలబ్రేషన్ అనేటువంటిది మనకి జరిగింది, ఇట్ కోయిన్సైడ్స్ విత్ విచ్ పర్టికులర్ డే, యూఎన్ డే అని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకైతే తెలియాలి. ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ యూఎన్లో డిఫరెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా మనం ఎస్టర్డేస్ క్లాస్, డే బిఫోర్ ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఆల్రెడీ చూడడం జరిగింది. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ రిపీటింగ్ అగైన్. ఎస్, so the International Day of Diplomats is observed annually on October 24th to highlight the crucial role that the diplomats are playing in the international relations in promoting the peace and resolving the conflicts and building the global cooperation. It was conceived by an Indian diplomat named Abhay Kumar in the year 2017 to recognize the often overlooked efforts of the diplomats. The first celebration actually occurred in Brasilia, Brazil మనకైతే కనుక జరిగింది, with participation from the diplomats of various countries have participated అండి. ఈ యొక్క డేట్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? The dates were chosen because to coincide with the United Nations Day, UN Day, to further emphasize the role of diplomacy in the achieving global peace and cooperation, so through the international institutions. So this was the first important question that you are expected to know. Let us move to the next one. In which country was the Justice Yahya Afridi appointed as the next Chief Justice, bypassing the traditional seniority principle? సో యహ్యా అఫ్రిది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా చీఫ్ జస్టిస్ని అపాయింట్ అయితే కనుక చేసింది ఈ పలానా కంట్రీలో. సో విచ్ పర్టికులర్ కంట్రీ? అండ్ ఈవెన్ ఇన్ ఇండియా యాజ్ వెల్ రీసెంట్లీ న్యూ చీఫ్ జస్టిస్ని అయితే కనుక అపాయింట్ చేశారండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాట్స్ ద రీజన్. సో ఈవెన్ ద ఇండియా వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి పాకిస్తాన్. సో పాకిస్తాన్ యొక్క మనకి గవర్నమెంట్ రీసెంట్గా ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ has been appointed who is Justice Yahya Afridi అనమాట. సో అయితే ఇంతకంటే ముందు ఈయనకంటే ముందు ఇంకొక ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ అయితే కనుక ఉన్నారు. వాళ్ళని బైపాస్ చేసి యహ్యా అఫ్రిదిని అపాయింట్ చేయడం అయితే కనుక జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. యహ్యా అఫ్రిది మనకి ఏంటి అని అంటే కనుక అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్. అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్కి అయితే కనుక అపాయింట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే, వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్? ఇస్లామాబాద్ ఈజ్ ద క్యాపిటల్. ఇస్లామాబాద్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద పాకిస్తాన్? షహబాజ్ షరీఫ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద పాకిస్తాన్. అండ్ ఇస్లామాబాద్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకని అంటే 23rd మీటింగ్ ఆఫ్ ద షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO అనేటువంటి ఒక బాడీ ఉందన్నమాట. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ మీటింగ్ రీసెంట్గా మనకి ఇస్లామాబాద్లోనే మనకైతే కనుక సో జరిగింది. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ మీటింగ్ రీసెంట్లీ టుక్ ప్లేస్ ఇన్ ఇస్లామాబాద్ ఓన్లీ. అండ్ మన కంట్రీ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు? మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ హ్యాస్ అటెండెడ్ ద ఈ యొక్క SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ మీటింగ్ అయితే కనుక మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చీఫ్ అటెండ్ అయితే అయ్యారు. పాకిస్తాన్ ఇంకొక కాంటెక్స్ట్లో కూడా న్యూస్లో ఉందండి. ఎందుకని అని అంటే కనుక IMF వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు రీసెంట్గా అప్రూవ్డ్ అరౌండ్ $7 billion యాజ్ ఏ బెయిల్అవుట్ ప్యాకేజ్ ఫర్ పాకిస్తాన్. $7 billion టు ద పాకిస్తాన్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ. ఇది మనకి SSC CGL లాంటి వాటిల్లో మనకు అడుగుతారు. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి మనకు అడుగుతారు. ఇట్ వాస్ లైక్ IMF అండ్ యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, ఇలా రకరకాల ఆప్షన్స్ మనకైతే కనిపిస్తారు. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీస్ అసోసియేటెడ్ విత్ IMF రీసెంట్గా మనకి $7 billion వర్త్ బెయిల్అవుట్ ప్యాకేజ్ అయితే కనుక పాకిస్తాన్కి రీసెంట్గా అప్రూవ్ అయితే చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ హ్యావ్ రీసెంట్లీ రిసీవ్డ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద IMF ఫర్ ద $7 billion ఫండ్? సో ఫ్రమ్ ద ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అని కూడా మనకు అడుగుతారు. మన నైబరింగ్ కంట్రీ ఈజ్ పాకిస్తాన్ అండి.
అండ్ రీసెంట్గా పాకిస్తాన్ ఇంకెందుకు న్యూస్లో ఉంది, ఇస్లామాబాద్ 23rd మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ మీటింగ్ మనకి రీసెంట్గా మనకి ఈ పాకిస్తాన్లోనే అయితే కనుక జరుగుతోంది. అండ్ దానికి మన యొక్క ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ హ్యాస్ విజిటెడ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ దెన్ అండ్ అటెండ్ చేసిన తర్వాత సంథింగ్ కాల్డ్ యాజ్ వెళ్ళిన తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కార్తార్పూర్ కారిడార్. ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం. కార్తార్పూర్ కారిడార్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక, సో దీనికి సంబంధించిన అగ్రిమెంట్ని ఇంకొక 5 years పాటు రెన్యువల్ అయితే చేయడం జరిగింది. పాకిస్తాన్లో మనకి కార్తార్పూర్ గురుద్వారా ష్రైన్ అని చెప్పేసి మనకి వెరీ ప్రామినెంట్ ప్లేస్ అయితే కనుక ఉంది, వెరీ ప్రామినెంట్ ష్రైన్. సో దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక యాక్సెస్ చేయడానికి మన యొక్క ఇండియన్ పిలిగ్రిమ్స్కి ఉన్నటువంటి కారిడార్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ని ఇంకొక 5 years పాటు, అంటే 2029 పాటు వరకు మనకి ఏంటంటే దీన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. యహ్యా అఫ్రిది అని చెప్పేసి రీసెంట్గా మనకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేసింది ఏ దేశము అని అంటే కనుక, అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ యాజ్ బై ద పాకిస్తాన్. క్యాపిటల్ వచ్చేసి మనకి ఇస్లామాబాద్ ఇస్ ద క్యాపిటల్. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి షహబాజ్ షరీఫ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. 23rd మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద మీటింగ్ రీసెంట్గా జరిగింది. జైశంకర్ హ్యాస్ రీసెంట్లీ అటెండెడ్ ఇట్. IMF రీసెంట్లీ అప్రూవ్డ్ $7 billion. కార్తార్పూర్ కారిడార్ ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి బి, పాకిస్తాన్ ఈజ్ ద ఆన్సర్. సో లెట్ us read some important points associated with it. Justice Yahya Afridi was recently appointed as the next Chief Justice in Pakistan despite not being the senior most judge. This decision marks a significant departure from the traditional seniority principle in the country. The appointment followed the 26th constitutional amendment which allowed a special parliamentary committee to appoint the Chief Justice, replacing the conventional seniority based elevation system. So seniority based elevation కాకుండా ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక, సో ఈ 26th constitutional amendment అయితే చేయడం జరిగింది. సో which has allowed a special parliamentary committee to do that. Afridi's selection over the 2 other senior judges, that is Mansoor Ali Shah and as well as the Munib Akhtar, వీళ్ళిద్దరూ కూడా ఏంటి అని అంటే కనుక అఫ్రిది కంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్ వీళ్ళిద్దరూ కూడా, హ్యాస్ రైజ్డ్ ద కన్సర్న్స్ అబౌట్ ద పొటెన్షియల్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ద జుడిషియరీ అండ్ ద డీపెనింగ్ పొలిటికల్ టర్మాయిల్. Yes, so this was the second important question that you are expected to know about. Moving to the third one. The Supreme Court of India recently upheld the constitutional validity of the which section of the Citizenship Act 1955? A. Section 5A, B. Section 6A, Section 7A and as well as the Section 8A. Yes అండి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి సెక్షన్ 6A. సెక్షన్ 6A was recently, సో సెక్షన్ 6A అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్లో ఉందండి. ఈ సెక్షన్ 6A అనేటువంటిది మనకి సిటిజన్షిప్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందని కూడా మనకు అడుగుతుంటారు. సిటిజన్షిప్ యాక్ట్ 1955కి అమెండ్మెంట్ అయితే చేశారు. సో ఇప్పుడు కాదండి, వే బ్యాక్ ఇట్ వాజ్ డన్. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అస్సాం అకార్డ్. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అస్సాం అకార్డ్ ఆఫ్ 1985. అస్సాం అకార్డ్ ఆఫ్ 1985. సో అస్సాంలో మనకి, అస్సాం యాక్చువల్లీ బార్డర్స్ విత్ ద నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ మనకి 1971లో మనకైతే కనుక క్రియేట్ అయింది. అంతకంటే త్రూ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. సో బిఫోర్ 1961 ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ పాకిస్తాన్కి ఇండియాకి వలస వచ్చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క అస్సాంకే వచ్చేసేవారు అనమాట. దీని మూలాన అస్సాంలో మనకి ఏమయ్యేది అని అంటే కనుక రిసోర్స్ క్రంచ్. మరి ఎప్పుడైతే అవుట్ సైడర్స్ కూడా మనకైతే వచ్చేస్తూ ఉంటారో ఈ యొక్క రిసోర్స్ స్కేర్సిటీ అనేటువంటిది వచ్చేసింది. అండ్ దాట్స్ ద రీజన్ సివియర్ ప్రొటెస్ట్స్ అయితే కనుక మనకు అస్సాంలో జరిగాయి. వీళ్ళందరినీ కూడా మళ్ళీ బయటికి పంపించేయాలి, మా కల్చరల్ ఐడెంటిటీ అనేటువంటిది కోల్పోతున్నాము వీళ్ళ వల్ల మేము అని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రొటెస్ట్స్ అయితే జరిగాయి అస్సాంలో. దెన్ ఇన్ ద ఇయర్ 1985 అస్సాం అకార్డ్ అనేటువంటి దాన్ని మనకి సైన్ చేశారండి. అస్సాం అకార్డ్ 1985లో మనకి సైన్ చేశారు. యాజ్ పర్ దిస్ ఏ న్యూ సెక్షన్ కాల్డ్ యాజ్ సెక్షన్ 6A అనేటువంటి దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. యాజ్ పర్ దిస్ సెక్షన్ ఏంటి అని అంటే కనుక, ఎవరైతే అస్సాంలోకి లైక్ బిఫోర్ January 1st 1966, సో బిఫోర్ January 1st 1966 వస్తారో వాళ్ళందరికీ కూడా మనకి సిటిజన్షిప్ని గ్రాంట్ చేసేసారు. సో గ్రాంటెడ్ ద సిటిజన్షిప్.
అలా కాకుండా జనవరి 1 1961 నుంచి 66 నుంచి దెన్ నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 24 1971 వరకు. బికాజ్ ఎందుకనంటే మార్చ్ 25న మనకి ఏంటి అని అంటే కనుక వార్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది ఇన్ ద ఈస్ట్ పాకిస్తాన్, ద సో కాల్డ్ టుడే బంగ్లాదేశ్. అందుకని చెప్పేసి అప్పుడు ఇంకా రిఫ్యూజీస్ మనకి మైగ్రెంట్స్ ఇంకా ఎక్కువ మంది వచ్చేసారు. అందుకని కట్ ఆఫ్ డేట్ని మార్చ్ 24గా మనకి తీసుకోవడం జరిగింది. సో ద జనవరి 1 1966 నుంచి మార్చ్ 24 1977 వరకు 1971 వరకు ఎవరైతే వచ్చారో వీళ్ళందరికీ కూడా గ్రాంటెడ్ సిటిజన్షిప్ బట్ అపాన్ కండిషన్. granted the citizenship only after 10 years of residence. సో వాళ్ళు 10 years పాటు మనకి ఇక్కడ మన కంట్రీలో నివసిస్తూ ఉంటుంటే కనుక అప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ని కన్ఫర్ చేయమని చెప్పారు. అండ్ దెన్ ఇంకా ఆఫ్టర్ మార్చ్ 25 1971 వచ్చినటువంటి వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక వాళ్ళందరినీ ఇల్లీగల్ మైగ్రెంట్స్గా కన్సిడర్ చేసి వాళ్ళందరినీ డిపోర్ట్ బ్యాక్ టు బంగ్లాదేశ్. సో ఎక్స్పెల్ దెమ్ బ్యాక్ టు దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అని చెప్పేసి మనకి ఈ యొక్క క్లాజ్ అంతా కూడా ఇందులో ఉంది. మనకి సెక్షన్ 6A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకు ఉంది, ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్లో మనకు ఉంది. సిటిజన్షిప్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1955లో వచ్చిందండి. దీన్ని మనకి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే సుప్రీంకోర్టు హ్యాస్ upheld the constitutional validity. So the questionలో అదే రాసాను చూడండి. The Supreme Court of India recently upheld the constitutional validity of the which section of the Citizenship Act 1955 అని చెప్పి. సో నౌ ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ ఫ్యూ పాయింట్స్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్కి ఏంటంటే కనుక ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు అడుగుతుంటారు. ఏంటి అని అంటే వెన్ ఐ టాక్ అబౌట్ సిటిజన్షిప్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక కాన్స్టిట్యూషన్ అండర్లో ఇట్ ఈస్ మెన్షన్డ్ అండర్ Part 2 of the Constitution of India. Part 2 of the Constitution of India deals with that of the citizenship, and from article number 5 to 11. Article number 5 to 11 of the Constitution of India deals with that of the citizenship. And మనకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక Part 2 of the Constitution deals with the citizenship. So and who has the power to make the provisions associated with that of the citizenship అని కూడా మనకు అడుగుతారు. It is actually the Parliament is empowered. Parliament has the power to make the provisions associated with that of the citizenship. And this is something that you are expected to know. Yes, Parliament is empowered to make the provisions which are associated with that of the citizenship. ఓవరాల్ మనకి ఆన్సర్ ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక సెక్షన్ 6A ఇస్ ద ఆన్సర్ మనకి. సో సెక్షన్ 6A అడిగినా మీరు చెప్పగలరు, సిటిజన్షిప్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అన్నా కూడా మీరు చెప్పగలరు, సిటిజన్షిప్ ఏ పార్ట్లో మెన్షన్ చేశారు, ఏ ఆర్టికల్స్ అండర్లో మెన్షన్ చేశారు, హూ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ ద ప్రొవిజన్స్ అసోసియేటెడ్ విత్ సిటిజన్షిప్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కేక్ వాక్ ఫర్ యూ. ఎస్, సో నౌ వెన్ యూ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. So the Supreme Court of India recently upheld the constitutional validity of Section 6A of the Citizenship Act 1955. So they're concerning the Assam's citizenship framework. This ruling was delivered with a 4:1 majority by a constitutional bench. Section 6A was introduced as part of the Assam Accord, which was signed on August 15, 1985, to address the influx of migrants from the East Pakistan, which is now Pakistan, now Bangladesh, into the Assam. Yes, and I hope you are able to understand these points. It granted the Indian citizenship to the migrants who entered Assam before March 25, 1971, while those who arrived after this date are considered as foreigners. Individuals who entered between Jan 1st, 1966 are granted citizenship, while those who arrived between January 1st, 1966 and March 24th, 1971 have the full citizenship rights except for the voting for 10 years. 10 years పాటు వాళ్ళు ఇక్కడ రిసైడ్ అయి ఉండాలి. అప్పుడు అపాన్ కండిషన్స్ మాత్రమే వాళ్ళకి సిటిజన్షిప్ అనేటువంటిది గ్రాంట్ చేయబడడం జరుగుతుంది. This decision aims to resolve the long-standing issues regarding the citizenship and migration in the Assam-related aspect. Moving to the next question. How much capital has the Union Cabinet recently approved for the Venture Capital Fund to support the space technology firms? So మన కంట్రీలో స్పేస్ టెక్నాలజీ ఫర్మ్స్ని సపోర్ట్ చేయడానికి 1000 crore వర్త్
వెంచర్ క్యాపిటల్ ఫండ్ని అయితే కనుక మనకి రీసెంట్గా అప్రూవ్ అయితే చేశారండి, ఈ యొక్క వెంచర్ క్యాపిటల్ ఫండ్. సో ఈ యొక్క వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేటువంటిది మనకి ఏంటంటే ఇన్స్పేస్ అనేటువంటి ఆర్గనైజేషన్ అండర్లో మనకైతే కనుక ఉంటుంది. సో ఇన్స్పేస్ అనేటువంటి ఆర్గనైజేషన్ అండర్లో మనకైతే కనుక ఉంటుంది. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి 1000 crores ఇస్ ఆన్సర్ అండి. ఈ 1000 crores కూడా నెక్స్ట్ 5 years పాటు మనకైతే కనుక డిప్లాయ్ చేస్తారు. అండర్ దట్ మన కంట్రీలో స్పేస్ స్టార్టప్స్, టెక్నాలజీ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, స్పేస్ టెక్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ ఫర్మ్స్ విచ్ హ్యావ్ ద హై పొటెన్షియల్, అంటే మన యొక్క స్పేస్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేయగలిగేటువంటి హై పొటెన్షియల్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. వాటికి ఫైనాన్షియల్ బ్యాకింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అరౌండ్ 40 firms వరకు మనకైతే కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ అండర్లో, వెంచర్ క్యాపిటల్ ఫండ్ అండర్లో మనకైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తోందండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read the important points. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి 1000 crores is answer. The Union Cabinet has recently approved a 1000 crore వెంచర్ క్యాపిటల్ ఫండ్. ఎంత పెట్టారు? 500 crore. సో 1000 crore, 1500 crore ఈ విధంగా మనకు అడుగుతారు. సో ఇట్ వాస్ 1000 crore వెంచర్ క్యాపిటల్ ఫండ్ స్పెసిఫికల్లీ ఎయిమ్డ్ అట్ ప్రమోటింగ్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ ద ఇండియాస్ స్పేస్ సెక్టార్. The approved, so the VC fund అంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఈజ్ అరౌండ్ 1000 crores టు బి డిప్లాయిడ్ ఇన్ ద నెక్స్ట్ 5 years. అయితే ఇనీషియల్లీ ఫస్ట్ ఇయర్లో మనకి ఏంటంటే కనుక అరౌండ్ 150 కోట్లు మనకైతే కనుక డిప్లాయ్ అయితే కనుక చేస్తారట. నెక్స్ట్ 250 crores ఆ విధంగా. సో ద నెక్స్ట్ 5 yearsలో డిప్లాయ్ అయితే చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తున్నారండి. ఎందుకు ఈ ఫండ్? ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు సపోర్ట్ ద అరౌండ్ ద 40 firms ఇన్ ద స్పేస్ టెక్నాలజీ సెక్టార్. సో ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ సెక్టార్లో మనకి 40 firms వరకు మనకైతే కనుక సపోర్ట్ అనేటువంటిది వాటికి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఈచ్ ఫర్మ్ విల్ రిసీవ్ ద ఇన్వెస్ట్మెంట్స్ రేంజింగ్ ఫ్రమ్ అరౌండ్ 10 crore నుంచి 60 crore వరకు. ఒక్కొక్క ఫర్మ్కి అరౌండ్ 10 కోట్ల నుంచి 60 కోట్ల వరకు మనకైతే కనుక ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక చేస్తారటండి, లైక్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. సో ఆ ఫర్మ్ మనకి ఏ స్టేజ్లో ఉంది, ఎంత పొటెన్షియల్ ఉంది అన్న దాన్ని బట్టి మనకి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయబడడం జరుగుతుంది, డిపెండింగ్ అపాన్ ద కంపెనీస్ స్టేజ్ ఆఫ్ ద గ్రోత్. ఎస్, ఎందుకు ఆబ్జెక్టివ్ ఏం చేయడానికి ఇదంతా కూడా? టు బూస్ట్ ద ఇన్నోవేషన్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ, హెల్ప్ ద ఫర్మ్స్ కమర్షియలైజ్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ ఇంక్రీజ్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అవర్ ఇండియాస్ నేషనల్ స్పేస్ బిల్డింగ్ కెపాసిటీ. సో మన క్యాపబిలిటీస్లో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా మనకి పెంచడానికి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్, which city is hosting the 17th Urban Mobility India Conference and Exhibition on October 25th, 2024? సో రీసెంట్లీ మనకి 17th Urban Mobility Conference అయితే కనుక మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బీ హోస్టెడ్ అట్ ద న్యూఢిల్లీ, గాంధీనగర్, ముంబై అండ్ యాజ్ వెల్ యాజ్ గుజరాత్. సో మనకి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బీ హోస్టెడ్ అట్ ద గాంధీనగర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే కనుక జరగబోతోంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద 17th అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఈస్ బీయింగ్ హెల్డ్ అట్ ద మహాత్మా మందిర్ ఇన్ గాంధీనగర్, గుజరాత్, స్టార్టింగ్ ఫ్రమ్ ద October 25th, 2024. So this event is inaugurated by the Gujarat Chief Minister Bhupendra Patel. The 3-day conference that is organized by the Union Ministry of Housing and as well as Urban Affairs అయితే కనుక మనకు ఆర్గనైజ్ చేస్తున్నారు. అరౌండ్ 3000 డెలిగేట్స్ అయితే కనుక మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ద సీనియర్ అఫీషియల్స్, పాలసీ మేకర్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్స్. ఫోకస్ ఏంటి అని అంటే కనుక the standardization of the urban mobility solutions and integration of the various modes of the urban mobility. The Union Minister Lal Khattar will preside over the concluding session where the cities will be awarded the best 8 categories for the best urban management కి మనం అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్, ఇందాక మనము పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ గురించి చూడడం జరిగింది. నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ ఇండియా. సో జస్టిస్ సంజీవ్ ఖన్నా హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ద విచ్ పొజిషన్ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి జడ్జ్ ఆఫ్ ద ఢిల్లీ హైకోర్ట్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి సో ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. జస్టిస్ సంజీవ్ ఖన్నా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మనకి 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. The President of India has recently appointed as the 51st
ఎన్నో చీఫ్ జస్టిస్ కూడా అడుగుతూ ఉంటారు. 51st చీఫ్ జస్టిస్గా మనకి సంజీవ్ ఖన్నాని అయితే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. ఇన్కంబెంట్ ప్రస్తుతం ఎవరో మనకి అని అంటే కనుక ఇట్ ఈస్ ద 50th చీఫ్ జస్టిస్. హూ ఈస్ ద ప్రెసెంట్ 50th చీఫ్ జస్టిస్ అండి? చంద్రచూడ్, డివై చంద్రచూడ్ ఈస్ ద 50th ద ప్రెసెంట్ చీఫ్ జస్టిస్. సో ఈయన మనకి November 10th నెక్స్ట్ మంత్ November 10th రిటైర్ అయితే కనుక అయిపోతున్నారు. ఆఫ్టర్ దట్ ద న్యూ చీఫ్ జస్టిస్ దట్ ఈస్ సంజీవ్ ఖన్నా విల్ టేక్ ఓవర్. అండ్ అట్ ద సేమ్ టైం ఐడియల్లీ మనకి ఏంటంటే కనుక ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ యొక్క అపాయింట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతం అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ద నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జిని మనకి రికమెండ్ అయితే కనుక చేస్తారు. అండ్ దట్ పర్టికులర్ పర్సన్ విల్ బీ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్. సుప్రీంకోర్టు గురించి మనకి సుప్రీంకోర్టుకే కదా ఇప్పుడు మనకి చీఫ్ జస్టిస్ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ యాజ్ వెల్. ద బోత్ ఆర్ సేమ్. సో కమింగ్ టు ద సుప్రీంకోర్టు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏం తెలియాలి అని అంటే సో ఇట్ ఈస్ మెన్షన్డ్ అండర్ పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇందాక మనము సిటిజన్షిప్ గురించి చూడడం జరిగింది, లైక్ పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి. నవ్ ఇట్ ఈస్ ద పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 124 to 147 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద మనకి సుప్రీంకోర్ట్ అండి. సో దెన్ ద హెడ్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ వచ్చేసి మనకి సిజేఐ. ఎవరు అపాయింట్ చేస్తారు? సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బీ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద President of India. Yes. So the President of India will appoint the Chief Justice of India. That means the President Draupadi Murmu will appoint the new Chief Justice, that is Sanjeev Khanna, as the 51st Chief Justice. And ఎస్, మరి రిమైనింగ్ జడ్జెస్ ఇంకా చీఫ్ జస్టిస్ కాకుండా అదర్ జడ్జెస్ ఉన్న వాళ్ళని మనకి ఎవరు అపాయింట్ చేస్తారు? అదర్ జడ్జెస్ని కూడా మనకి అపాయింట్ చేసేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. బట్ అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కలేజియం సిస్టమ్, ప్లీజ్ బీ వెరీ క్లియర్, బట్ అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కలేజియం సిస్టమ్ అనమాట. కలేజియం సిస్టమ్ అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు రికమెండ్ చేస్తారు మిగతా జడ్జిల్ని ఎవరెవరిని నియమించాలి అని చెప్పేసి. ఆ కలేజియం సిస్టమ్ ఎవరికి రికమెండ్ చేస్తారు? ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. దెన్ ద ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దోస్ మెంబర్స్ యాజ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో కలేజియం సిస్టంలో మనకి ఎవరెవరు ఉంటారు అనేటువంటిది ఒక్క పాయింట్ మనం చూసుకున్నట్లయితే కనుక, సో ఈ యొక్క కలేజియం సిస్టంలో వీ హ్యావ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఎస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ మనకి దీంట్లో మెంబర్స్ ఉంటారండి. ఈ సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కలిపి మనకి ద న్యూ జడ్జెస్ని మనకి రికమెండ్ చేస్తారు. అప్పుడు ఆ న్యూ జడ్జెస్ని మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఎస్ఎస్సి వాళ్ళకి ఏంటి అని అంటే కనుక, సో ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైకోర్ట్, both the judges of Supreme Court and as well as the High Court are appointed by, ఎవరు అపాయింట్ చేస్తారు? బోత్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఓన్లీ. అంతే తప్ప సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడము, హైకోర్టు యొక్క జడ్జెస్ని గవర్నర్ అపాయింట్ చేయడము కాదండి. సో బోత్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ అలాగనే హైకోర్టు విల్ బి అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేయబడడం జరుగుతుంది. అండ్ మన కంట్రీలో ఈ కొలీజియం సిస్టమ్ని తీసేసి మనకి ఏంటంటే కనుక ఎగ్జిక్యూటివ్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అపాయింట్మెంట్లో అని చెప్పేసి దే బ్రాటప్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్జేఏసి. మీరు వినే ఉంటారు, విచ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనమాట. అంటే కొలీజియం సిస్టమ్ని రీప్లేస్ చేసేసి కంప్లీట్గా తీసేసి దాని ప్లేస్లో ఈ యొక్క నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అయితే కనుక తీసుకుని వద్దాము అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే అనుకుని దీన్ని మనకి క్రియేట్ చేశారు. బట్ ఇన్ ద ఇయర్ 2015 ద సుప్రీం కోర్టు మనకి ఏం చేసింది అని అంటే కనుక 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అంటే ఈ ఎన్జేఏసీని మనకి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి అయితే కనుక రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. బట్ ఈ యొక్క 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని అన్కాన్స్టిట్యూషనల్గా మనకి సుప్రీంకోర్టు అయితే డిక్లేర్ చేసింది. ఎస్, అన్కాన్స్టిట్యూషనల్గా మనకి సుప్రీంకోర్టు అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఓవరాల్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, జస్టిస్ సంజీవ్ ఖన్నా హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు విచ్ పొజిషన్ అంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఆన్సర్ అండి మనకి. ఎస్, లెట్ us read some important points here.
Justice Sanjeev Khanna has been appointed as the 51st Chief Justice of India with effect from November 11th, 2024. He will succeed the current Chief Justice of India, that is Chandrachud, who will retire on November 10th, 2024. ఆ తర్వాత రోజు నుంచి మనకి సంజీవ్ ఖన్నా టేక్ ఓవర్ చేసుకుంటారు. This appointment was confirmed by the President Draupadi Murmu after consultation with the current Chief Justice Chandrachud. Justice Khanna is due to retire on May 13th, 2025 after serving as CJI. అంటే నవంబర్ 11th 2024న మనకి ఏంటంటే కనుక ఇది తీసుకుంటూ ప్రమాణ స్వీకారం తీసుకుంటూ అప్పటి నుంచి మే 13th 2025 వరకు కూడా మనకి సో జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే కనుక ఉంటారండి చీఫ్ జస్టిస్ కింద. హీ వాజ్ ఎలివేటెడ్ టు ద సుప్రీం కోర్ట్ ఆన్ January 2019 and is known for his landmark rulings on personal liberty and democratic participation. Yes. Moving to the next question. How many species of livestock will be covered under the 21st livestock census operation starting on October 26th 2025 కాదండి 2024. సో స్టార్టెడ్ ఫ్రమ్ October 26th 2024 నుంచి మనకి 21వ లైవ్ స్టాక్ సెన్సస్ని అయితే కనుక మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు. ఈ యొక్క లైవ్ స్టాక్ సెన్సస్ మనకి February 2025 వరకు మనకైతే కనుక రన్ అవుతుంది. అరౌండ్ 15 స్పీసీస్ని మనం ఏంటి అని అంటే కనుక దీంట్లో ఈ సర్వేలో మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో చూడండి, ద 21st లైవ్ స్టాక్ సెన్సస్, ఎన్నో సెన్సస్ అని అడుగుతారు. 21st లైవ్ స్టాక్ సెన్సస్ ఆపరేషన్ విల్ బి లాంచ్డ్ ఆన్ October 26th 2024 by the Union Minister Rajiv Ranjan Singh. ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కలెక్ట్ ద డేటా అబౌట్ ద వేరియస్ లైవ్ స్టాక్ స్పీసీస్ ఇన్ ఇండియా అండ్ విల్ బి కండక్టెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆల్ ద స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్. సో మొత్తం మన దేశం మొత్తంలోనే 21st లైవ్ స్టాక్ సెన్సస్ని మనకి క్యారీ అవుట్ చేస్తారట. ఈ సెన్సస్ మనకి ఎన్ని స్పీసీస్ని కవర్ చేస్తుంది ఇక్కడ రాసాం చూడండి. 15 స్పీసీస్ని మనకి కవర్ చేస్తుంది. ఏవేంటి? లైక్ క్యాటిల్, బఫెలో, మిథున్, యాక్, షీప్, గోట్, పిగ్, హార్సెస్, మ్యూల్స్, డాంకీస్, డాగ్స్, ర్యాబిట్స్ అండ్ ఎలిఫెంట్స్. అంటే లైవ్ స్టాక్ సెన్సస్ అంటే అసలు మన కంట్రీలో ఎలిఫెంట్స్ ఎన్ని ఉన్నాయి, డాంకీస్ ఎన్ని ఉన్నాయి, మ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, డాగ్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఈ సర్వేని మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఇప్పుడు October 26th 2024 నుంచి February 2025 వరకు మనకైతే సర్వే అయితే రన్ అవుతుందండి. సో చూడండి, దిస్ ఆపరేషన్ విల్ కంటిన్యూ రన్ అంటిల్ February నెక్స్ట్ ఇయర్ అండ్ విల్ ఇన్వాల్వ్ అరౌండ్ ద 1 lakh ఫీల్డ్ అఫీషియల్స్, మోస్ట్లీ వెటరనరీ ఆర్ ద పారావెటరనరియన్స్ని మనం ఏంటి అని అంటే కనుక దీంట్లో ఇది చేయడం జరుగుతుంది. ఏ హెడ్ కౌంట్ ఆఫ్ పౌల్ట్రీ బర్డ్స్ విల్ ఆల్సో బీ టేకెన్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ సెన్సస్. ఈ యొక్క సెన్సస్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే కనుక టు అండర్స్టాండ్ ద లైవ్ స్టాక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ దేర్ బై స్ట్రెంగ్థనింగ్ ద యానిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అవర్ కంట్రీ. యానిమల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం స్ట్రెంగ్థన్ చేయడానికి ఈ సర్వే మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ ఇట్ ఈస్ ద మచ్ నీడెడ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. దెన్ ద next one, Dr. Himanshu Pathak has been appointed as the Director General Designate of which organization? ICAR, ICRISAT, FAO, WHO. Himanshu Pathak అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉన్నారు అండ్ హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టరేట్ జనరల్ డెసిగ్నేట్ ఆఫ్ ఇక్రిసాట్. సో ఇక్రిసాట్ అనేటువంటి ఆర్గనైజేషన్కి మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని మనకి ఇదిగా అపాయింట్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. సో ఇక్రిసాట్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఇక్రిసాట్ స్టాండ్స్ ఫర్? ఎస్, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్ అంటారు ఇక్రిసాట్. ఈ యొక్క ఆర్గనైజేషన్ మనకి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో దిస్ ఆర్గనైజేషన్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్లో మనకైతే కనుక హెడ్ క్వార్టర్ ఉంది. అండ్ ఎప్పుడు దీన్ని ఫౌండ్ చేశారు అని అంటే కనుక 1972లో మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇక్రిసాట్ అనేటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో లైక్ MS స్వామినాథన్, ఫ్రెడ్ బెంట్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ రాల్ఫ్ కమింగ్స్. సో వీళ్ళు మనకి ఏంటంటే కనుక ఫౌండర్స్ అండి మనకి విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ బాడీ. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read some important points. The governing board of the International Crop Research Institute for the Semi-Arid Tropics has announced the appointment of Dr. Himanshu Pathak as Director General Designate. So this is an international research organization which is headquartered in Hyderabad, focused on improving the agriculture in the semi-arid regions. Yes, next question.
విచ్ ఈస్ ద హయ్యెస్ట్ అవార్డ్ దట్ ఈస్ గివెన్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా? మన కంట్రీలో స్పోర్ట్స్కి సంబంధించి హయ్యెస్ట్ హానర్ మనకి ఏది ఇస్తారు? ఏ అర్జున అవార్డ్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, ద్రోణాచార్య అవార్డు, అర్జున అవార్డు లైఫ్ టైం. సో మన కంట్రీలో హయ్యెస్ట్ లైఫ్ టైం అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇచ్చేటువంటిది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే కనుక ఇస్తారండి మనకి. ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఇన్ అవర్ కంట్రీ. సో మన యొక్క కంట్రీలో మనం ఏంటంటే కనుక దీన్ని హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్గా మనకి కన్సిడర్ చేస్తారు. అండ్ ద ఫస్ట్ అసలు ఎప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ చేశారు అని అంటే 1991-92లో మనకి ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అండ్ అప్పట్లో ఫస్ట్ రిసిపియంట్ ఎవరు మనకి? విశ్వనాథన్ ఆనంద్, ద చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈజ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనమాట. సో దిస్ మేజర్ ధ్యాన్ చంద్ ఈజ్ ఎ వెరీ లెజెండరీ హాకీ ప్లేయర్ అండి మనకి. ఎస్, in this context, Major Dhyan Chand Khel Ratna Award. The Ministry of Youth Affairs and Sports has invited the applications for the Sports Awards 2024, which recognize and reward the excellence in the sports. So the Major Dhyan Chand Khel Ratna Award, it is the highest sporting honor in India given for the spectacular and outstanding performance in the field of sports. ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అర్జున అవార్డు మనకి ఇట్ ఈస్ గివెన్ ఫర్ కన్సిస్టెంట్లీ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై ఏ స్పోర్ట్స్ పర్సన్కి ఇస్తారు. అండ్ ద అర్జున అవార్డు ఫర్ లైఫ్ టైమ్ ఇస్ ఫర్ లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ టు ద స్పోర్ట్స్. ద్రోణాచార్య అవార్డు అనేటువంటిది కోచెస్కి మనకి ఇస్తారు. ఇట్ ఈస్ గివెన్ టు ద కోచెస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద మెడల్ విన్నర్స్ అట్ ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఈస్ కన్సిడర్డ్ ద పినాకిల్ ఆఫ్ ద రికగ్నిషన్ సో ఫర్ అన్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాణి రాంపాల్, who recently announced her retirement, is associated with which sport? A football, cricket, hockey and as well as the badminton. So the legendary player and manaki Rani Rampal is associated with that of the hockey, queen of the hockey అని చెప్పేసి కూడా మనకి ఏంటంటే పిలవడం అయితే జరుగుతుంది. Let us read the important points. Hockey is the answer. Rani Rampal, an Indian women's hockey legend, has officially announced her retirement from the international hockey, ending a remarkable career spanning around 15 years. So she has played around 254 international matches and scored around 120 goals, leading India in several milestones, including the 4th place finish at the Tokyo 2020 Olympics. Yes, she is fondly known as the queen of Indian hockey అని కూడా మనకైతే కనుక సో ఇది పిలవడం అయితే జరుగుతుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాల్సిన విషయాలు ఏంటంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో ఇన్ ద కమెంట్ సెక్షన్, yes, I hope you enjoyed the video అండి. ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అండ్ అలాగనే మనకి సో ద కమెంట్ సెక్షన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈవేళ క్వశ్చన్ వచ్చేసి బ్రిక్స్ సమ్మిట్ 2024 రీసెంట్గా మనకైతే కనుక కన్క్లూడ్ అయ్యిందండి. సో ప్లీజ్ మెన్షన్ సో ద సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రీ వేర్ ద బ్రిక్స్ సమ్మిట్ 2024 recently concluded. So I hope you enjoyed the class for today. So and please do like it and share it to your friends as well and do comment the answer for to this question. So let's meet again tomorrow and until then happy learning, all the best, bye bye.